అందరికి నమస్కారం. మనకి రీసెంట్గా శ్రీలంక మీద ఓడే సిరీస్ ఓడిపోయాం. అయితే దాని తర్వాత అందరికీ కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అదేంటంటే మనకి శ్రీలంక అంటే సిరాజ్ అంటే శ్రీలంక మీద మ్యాచ్ అంటేనే సిరాజ్ ఒక పెద్ద పులి మాదిరిగా వెళ్ళి గర్జించేవాడు. మరి అలాంటి సిరాజ్కి ఇప్పుడు ఏమైంది, ఎందుకు వికెట్స్ తీయలేకపోయాడు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అయితే దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. అయితే దానికంటే ముందుగా ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అయితే మరి మనం దీనికి రీజన్ ఏంటి అంటే ఒక 2 రీజన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో అదేంటంటే ఫస్ట్ మనకి బుమ్రా లేకపోవటం. అదేంటి సిరాజ్కి బుమ్రాకి సంబంధం ఏంది, ఎవరు బౌలింగ్ వాళ్ళది కదా అంటే, మనకి బుమ్రా ఉన్నప్పుడు మనకి మ్యాచ్ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, బుమ్రా ఉన్నప్పుడు ఎదుటి బ్యాట్స్మెన్ని కొంచెం ప్రెషర్ పెట్టాడు. అంటే డాట్స్ బాల్స్ వేసి, లేదంటే వికెట్స్ వచ్చి రానట్టుగా, లేదంటే ఈ బాల్ మిస్ చేస్తే వికెట్ పోయిద్దేమో అన్న ఒక భయాన్ని క్రియేట్ చేసేవాడు బ్యాట్స్మెన్ మధ్యలో. మరి ఇప్పుడు అలాంటి ఒక బౌలర్ మనకి మిస్ అయ్యాడు. సో అలాంటి బౌలర్ మనకి బుమ్రా లాంటి బౌలర్ ఉంటే కొంచెం ప్రెజర్గా ఫీల్ అవుతాడు బ్యాట్స్మెన్ ఎప్పుడైనా. సో అలాంటి ప్రెజర్ని బుమ్రా క్రియేట్ చేశాడు. కానీ ఇప్పుడు మనకి అలాంటి బౌలర్ మనకి లేరు కాబట్టి ఆపోజిట్ బ్యాట్స్మెన్స్ కొంచెం ఈజీగా బ్యాటింగ్ ఆడుకోగలిగారు. దాని తర్వాత అలాంటి ప్రెషర్ పెట్టినప్పుడు సిరాజ్ కొంచెం ఈజీగా వికెట్లు కూడా తీసుకునే ఛాన్స్ ఉందట. సో ఎందుకంటే ఒక బౌలర్ వచ్చాడంటే కొంచెం ప్రెషర్ పెడతాడు, ఇంకో బౌలర్ ఆపోజిట్ నుంచి వికెట్ తీసుకుంటూ ఉండొచ్చు. సో ఇది సింపుల్ ప్రాసెస్, ఇది ఎవరికైనా తెలిసిన ఒక సింపుల్ ట్రిక్. దాని తర్వాత మరి ఇప్పుడు బుమ్రా లేడు, సో మరి సిరాజ్కి అందుకే వికెట్లు రాలేదా అంటే అది కూడా ఒక 50% రీజన్ అని చెప్పొచ్చు. మరి అయితే ఇది ఒక రీజన్ అయితే, మరి ఇంకో రీజన్ అన్నావు, అదేందయ్యా అంటే మనకి పిచ్చిగా మనం లాస్ట్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత మనకి పిచ్చికి అనుకూలించినట్టుగా మనం పిచ్చికి ఎలా ఉందో సో పిచ్చికి సంబంధించినట్టు మనం అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి మనం మాట్లాడాం. సో దాంతోపాటు మనకి రీసెంట్ ఫామ్ చూసుకున్నా కానీ సిరాజ్ అంత మంచి ఫామ్ లేదు, ఐపీఎల్లో సరైన ఫామ్ లేదు. దాని తర్వాత T20 వరల్డ్ కప్లో కూడా సోసోగా పర్ఫామ్ చేశాడు. మరి T20 వరల్డ్ కప్లో కూడా కొన్ని మ్యాచెస్ పక్కన కూర్చోబెట్టారు. సో అదంతా మనం చూసాం. సో దాని తర్వాత ఆ ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడని అయితే చెప్పుకోవచ్చు. సో దీంతోపాటు మరి ఫామ్ పక్కన పెడితే మరి సిరాజ్ సరైన పర్ఫార్మెన్స్ అప్పట్లాగా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే పిచ్ కండిషన్స్కి అడాప్ట్ అయ్యి దానికి సంబంధించిన వేరియేషన్స్ వేయకపోవటం వల్ల కూడా వికెట్స్ రాలేదని అయితే చెప్పుకోవచ్చు. అయితే మరి పిచ్చికి అనుకూలంగా అంటే ఏంది, అక్కడ మంచి పిచ్చే ఉంది కదా, మరేంది దీనికి సంబంధం ఏంటంటే, ఎప్పుడైనా మీకు లాస్ట్ వీడియోస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్, బౌలింగ్లో వేరియేషన్స్ ఎలా వేయాలని చెప్పేటప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనం మనకి పిచ్ అనుకూలించినప్పుడు మనం ఎలాగ పిచ్చికి అడాప్ట్ అయ్యి బౌలింగ్ చేసి వికెట్లు ఎలా తీయాలి అని చెప్పేసి. సో మొన్న సిరాజ్కి కూడా పిచ్చికి అనుకూలంగా తను బౌలింగ్ చేయకపోవడం వల్లే వికెట్స్ కూడా రాలేదు. ఎందుకంటే మొన్న పిచ్ చూస్తే మంచి టర్న్ అవుతుంది. సో దాంతోపాటు మంచి టర్న్ అయ్యే పిచ్లో స్పిన్నర్స్ బాగా అనుకూలించింది. స్పిన్నర్స్కి వికెట్లు తీసింది కూడా మొత్తం వాళ్ళే. మరి అలాంటి పిచ్లో మరి ఒక ఫాస్ట్ బౌలర్ వికెట్లు తీయాలి అంటే ఖచ్చితంగా వేరియేషన్స్ క్రియేట్ చేయాలి. మరి అలాంటి వేరియేషన్స్ ఏమైనా చేశాడా అంటే మనందరం చూసాం, ఎక్కడ కూడా వేరియేషన్స్తో బౌలింగ్ చేసిన సందర్భం లేదు. ఏ కాడికి అటాకింగ్ బౌలింగ్ మాత్రమే చేశాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా వికెట్స్ ఫాస్ట్ బౌలర్స్కి రావు. మరి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే అది కూడా పిచ్చికి అనుకూలంగా బౌలింగ్ చేయలేదు కాబట్టి వికెట్స్ రాలేదు అని అయితే చెప్పాలి. ఒకవేళ కనుక అవి ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలించే ట్రాక్ అయినట్టయితే ఆ పిచ్ ఖచ్చితంగా మళ్ళీ పాత సిరాజ్ని అయితే ఖచ్చితంగా మనం చూసేవాళ్ళం. సో మనకి ఫామ్ అదంతా పక్కన పెడితే ఖచ్చితంగా మనం ఇంకొక వేరే లెవెల్లో సిరాజ్ని అయితే ఖచ్చితంగా చూసేవాళ్ళం. సో మొన్న రీజన్ ఏంటి అంటే అక్కడ పిచ్ ఓన్లీ స్పిన్నర్స్కి అనుకూలించే విధంగా మాత్రమే వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి. సో అక్కడ కనుక కొంచెం వేరియేషన్స్ ట్రై చేసినట్టయితే సిరాజ్ ఖచ్చితంగా వికెట్లు వచ్చాయి. సో మెయిన్ రీజన్ అయితే అదే దాని గురించి. సో దాంతోపాటు నేను చాలా వీడియోస్ కూడా చెప్పాను, మీరు కనుక ఒక మంచి క్రికెటర్గా మంచి ఒక బౌలర్గా రెడీ అవ్వాలి అంటే మొన్న చెప్పిన ప్రతి వీడియోలో ప్రతి వేరియేషన్, అంటే మీకు నకుల్ బాల్ ఎలా వేయాలి, దాని తర్వాత స్లోవర్ బాల్స్ ఎలా వేయాలి, అవుట్ స్వింగ్ ఎప్పుడు వేయాలి, బౌన్సర్లు ఎప్పుడు వేయాలి, ఇవన్నీ చెప్పాను. సో దాంతోపాటు అవి ఎలా వేయాలి అనే చెప్తూతో పాటు కూడా ఎటువంటి సిచ్యువేషన్లో మనం అలాంటి బౌలింగ్ వేయాలి అని చెప్పేసి వీడియోలు కూడా చేసాం మనం. మరి దాన్ని చూడడం వల్ల అయితే ఒకసారి చూడండి. ఒకవేళ అది కనుక చూస్తే ఖచ్చితంగా సిరాజ్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు వికెట్స్ తీయటంలో అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో అయితే మీరు ఎవరైనా సరే క్రికెటర్ అవ్వాలి అంటే మీరు ఓన్లీ పేస్ మాత్రం నమ్ముకుంటే సరిపోదు.
పిచ్‌కి అనుకూలంగా మీరు ఎప్పుడైతే బౌలింగ్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు వికెట్స్ వస్తాయి అని చెప్పడానికి కూడా ఇదొక ఎగ్జాంపుల్ అని అయితే చెప్పుకోవచ్చు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో అయితే తెలియజేయండి.